అల్లుళ్ళు అల్లుళ్ళు బయటికి రాని ఎంత సేపు అవుతుంది? అబ్బాబ్బా ఏంది మావా నువ్వు? ఏంటి వరుడు మీకు ఒరినోజాగా కనిపిస్తుందా? మీకు 5 సంవత్సరాలు చేసి సంబంధం వస్తలేదు, ఒక సంబంధం వస్తే మీరు ఉరుతారంటనా? ఏంది మావా ఇజ్జత్ తీయకు, పోదాం బా. ఏందక్క ఎన్నో సంబంధాలు వస్తానే గాని ఒక్క సంబంధం కూడా ఖాయం అయితే లేదు కదనే. అవును చెల్లె, నువ్వు చెప్పింది కరెక్టే. మన మొగుళ్ళు ఎక్కడున్నారో ఏమోనే. మనకు బాగా డబ్బున్నోళ్ళు కావాలి. అవునక్క. మామ ఎవరాల అమ్మాయిలు? ఇద్దరు సూపర్ ఉన్నారు కదా మామ. ఎవరైతే మామ అమ్మాయిలు ఖతర్నాకున్నారు. ఏ సంబంధం అదు మనం వీళ్ళని పెళ్లి చేసుకుంటాం మేము. అవును మామ, చేసుకుంటే వీళ్ళనే చేసుకోవాలి మామ. మామ పోయి అడుగుదాంపా. ఏంది అడిగేది? ఇక్కడ ఉంటే నా పని అవుతుంది. నువ్వు అడుగుతుంది అడగకపోతుంది, మాకు ధైర్యం లేదా? మనం అడగమా? పోపా. ఎవరు మీరు? మాకెదురుగా వచ్చి మా ముందు నిల్చున్నారు. అవును గాని ఏ ఊరి మీది? ఎవరైతే మీకెందుకు? తెలుసుకుందామని. మాది ఈ ఊరేలే. ఈ ఊరా? ఈ ఊర్లో అయితే ఎప్పుడు చూడలే కదా మిమ్మల్ని. ఎప్పుడు? మేము ఇన్ని రోజులు సిటీలు ఉన్నాం, నిన్ననే వచ్చినాం ఇక్కడికి. అయినా ఈ విషయాలని మీకెందుకు? అవును గాని మీ ఇద్దరికి పెళ్లిలేనాయా? అయినాయి. మా ఇద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. ఏంది మీరు చెప్పేది నిజమా? మరి లేకపోతే మేమిద్దరైనా పెళ్లిలైన వాళ్ళు లెక్క కనబడతానమా? మాకు ఇంకా పెళ్లిలే కాలేదు. మా ఇద్దరు కూడా పెళ్లిలు కాలే, మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? అబ్బో మీ సిగ్గు తగలయ్యా. మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పులే. మీకెంత వస్తుంది? అబ్బా ఏం లేదని చెప్తే ఇది చదివుతుందేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. సరే మాకు బొచ్చుడు వస్తుంది. అట్లయితే మమ్మల్ని పోషించేంత ఆస్తుందా మీకు? మిమ్మల్ని పోషించడం కన్నా ఎక్కువ ఆస్తున్నది మాకు. అక్క ఈడేనా మొగుడే? చెల్లె నాకు కూడా ఈయన బాగా నచ్చిండే. సరే ఉన్నావా ఇట్లా? ఒకసారి ఇట్రా. ఏంటండి? కొద్దిగా టీ తీసుకురావా? ఒక్క నిమిషం అండి, తీసుకొస్తా. ఇదిగోండి. చాలా అందంగా కనిపిస్తున్నావు. అబ్బో పొండి. ఏమండి ఏమండి వచ్చేటప్పుడు నాకు ఒక చీర తీసుకురారా? ఇప్పుడు చీరలు ఎందుకే? ఇంట్లో బొచ్చడి చీరలున్నాయి కదా. అబ్బా అది కాదండి, చీరలు అన్ని పాతగా అయిపోయినాయి. అయినా ఇప్పుడు నేను చీరనే కదా తీసుకురమ్మన్నది, అదే బంగారం తీసుకురమ్మన్నట్టు చెప్తాను. తీసుకురాలేవనుకో మంచిగుండదు చెప్తాను. సరే అయితే నేను తీసుకొస్తా కానీ నేను ఆఫీస్కి పోయి వస్తా. మా ఆయన ఎంత మంచి ఆయన, అడగంగానే చీర తీసుకొస్తాను. సరే నేను వెళ్తాను. సరే బాయ్ అండి, తొందరగా రా, చీర మళ్ళీ ఫుల్ తీసుకొని. లత
ఆ చాయ్ తీసుకురా చెల్లి. అలాగే. రోజు ఆఫీసులో అబ్బా ఊరు ఎక్కువ అవుతుంది. వచ్చింది పక్కరా కూర్చో. అబ్బా గీత వేడి కూర్చో. ఛాయ్ అన్నాక వేడి ఉండదా ఏంటి? అబ్బా లత రోజు రోజుకి నీ అందం పెరిగిపోతాంది. అంటే నేను అందంగా లేనా? మస్తున్నావు. ఏమండి, నా అందానికి ఇంకింత అందం జోడి కావాలంటే మీరు ఒకటి చెయ్యాలి. చెయ్యాలా? ఏం చేయాలి? ఏం లేదు, నా మెడకు ఒక చైన్ కావాలి. చైనా? ఉమ్. చైన్కి ఇప్పుడు ఎందుకే? మరి ఇప్పుడు ఎందుకనంటే నేను ఇంకా బాగా కనబడాలంటే నా మెడకు చైన్ కావాలంతే. ఏమండి, తీసుకొస్తారు కదా? తీసుకొస్తారే, ఖచ్చితంగా తీసుకురావాలంతే. మర్చిపోను. ఆ. తీసుకొస్తా. ఏమండి, తీసుకొస్తారు కదా? ఖచ్చితంగా తీసుకో. బాయ్. బాయ్. అరే సాయి, ఇంకెంతసేపు రా, బయలుదేరదన్నా. వస్తున్నానా? అరే సాయి, మనకు ఉద్యోగాలు లేవని తెలిస్తే మన పిల్లలు ఏమైపోతారా? అదే నాకు అర్థమైతే లేదు. ఇంకో విషయం అన్నా, మన ఆస్తుల విషయమే కాదు, ఉల్లిగడ్డల మీద చూస్తే గుండాకి సత్తరు. మరి ఇట్లనే మేనేజ్ చేద్దాం. పోదాంపా. ఇట్లా ఎన్ని కూసలు రా. పోదాంపా, ఏం కాదుపా, మేనేజ్ చేద్దాంపా. చెల్లె ఉన్నవానా ఇంట్లో? ఆగో, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావే? ఏం లేదక్క, ఎల్లిగడ్డలు తీస్తాను. చెప్పక్క, ఏంటిదే? ఏం లేదే చెల్లె, వాటేనే ఇట్లా వచ్చిన. సరేగానక్క, మనకి ఇంత మంచి మొగులు దొరకడు మన అదృష్టం కదనే. అవును చెల్లె, మన ఇద్దరం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, మంచి రామలక్ష్మణ్ లాంటి భర్తలు దొరికారు మన ఇద్దరికి. అవును కానీ చెల్లె, బావా నాకు అప్పటికి సాయంత్రం చీర కొనుక్కొస్తా అన్నాడు. అవునా అక్క, చాలా సంతోషం అక్క. నాకు కూడా మా ఆయన చైన్ తీసుకొస్తా అన్నాడే. అవునానే? అవునక్క. అవునే, వాళ్ళిద్దరు ఆ రోజు అన్నదాలు మనకు కనిపించకపోతే ఏ బక్రగాళ్ళని పెళ్లి చేసుకుంటుంటేమో. అవునక్క, నువ్వు నిజం చెప్పినవి. అట్లే జరుగుతుండే. సరేనా చెల్లె, బావ వచ్చే టైం అవుతుంది, నేను ఇంటికి పోతా. సరేనా? సరే అక్క. ఇంత బతికి ఉల్లిగడ్డ దండలకు వచ్చినావు కథ. అబ్బా, ఇంటికాడ పిల్లలతో ఏమో, వాళ్ళతోనేమో ఏదో నౌకరని చెప్తివి, ఇక్కడికి వచ్చి ఉల్లిగడ్డ అమ్ముకుంటివి. ఏం చేయాలి? ఆగో, అవ్వా అన్నేంది, ఉల్లిగడ్డలు ఇన్నే ఉన్నాయి. ఎటు వేయండు అన్నా? ఓ అన్నా, కనబడతాడు ఏంది? ఎటు పోయినావా అన్న ఇవాళ? నేను ఎటు పోయినరా, ఇప్పుడే అవతల పోయినా. ఇవాళ గిరాకీ అయిందా? ఏం గిరాకీ అయిందా? ఇవాళ దాకా గిరాకీ లేదు, మనకు లేదు. కూర్చో. ఏ, ఏందో అబ్బా, ఆఖరికి ఉల్లిగడ్డ ముఖం పడుతుంది. ఇంటికాడ పిల్లలు ఏమవుతుందో ఏమో. అబ్బా, ఉల్లిగడ్డలు 50 రూపాయల కిలో ఉల్లిగడ్డలు. రావాలి రావాలమ్మా, రావాలి. అవన్నా ఒక్కరి కనబడితే వేరు. నేను ఇటు వేరంటావు ఊళ్ళే. ఏ రక్తారో ఏందో. ఇప్పుడే స్టార్ట్ అవుతా, ఇంకా అత్తరా? నీకు ఒక విషయం తెలుసా? నీకు ఒక విషయం చెప్పానా? చెప్పే. ఇంటికాడ నా పిల్లలు చైన్ తెమ్మన్నది. నా పిల్లలు సీరదెమ్మన్నది రా. అదే బాధ గిరాకీ కావాలి. అడుగు అడుగు. 50 రూపాయల కిలో ఉల్లిగడ్డలు రావాలమ్మా, రావాలి. ఎవరత్తులే తెల్ల తెల్ల ఉల్లిగడ్డలు రావాలి, రావాలి. బాబా, ఈరోజు ఆఫీస్లో భలే వర్క్ అయిపోయింది. బయట ఎండలు ఉన్నాయి. ఆఫీస్లో ఏసీ ఉండే పట్టుకే పర్లేదు, కానీ బయట అయితే వర్షం పడతలేదు. సిరి ఉన్నావా? కొన్ని వాటర్ తీసుకురా. తీసుకొస్తున్నానండి, ఇదిగో. ఏమండి, చీర తీసుకొచ్చిర్రా? తీసుకొచ్చిన. అబ్బా, ఎంత బాగుందో. నాకు ఈ కలర్ అంటే బాగా ఇష్టం. మంచి కుడుతుందా? సూపర్. ఎంత? 5,000. అబ్బా, 5,000 పెట్టి తీసుకొచ్చినావా నా కోసం? మీరు ఎంత మంచివారండి.
మీకోసం ఇలా చికెన్ అంటున్నా నేను కూడా. అవునా? మ్మ్. ఓకే, అట్లయితే అన్నం పెడుతున్నా. మీరు 5,000 చీర తీసుకొచ్చినప్పుడు నేను 200 చికెన్ అంటాను. అబ్బాబాబాబా అవ ఎండలు బాగా కొడతాయి. ఏసున్నప్పటికీ బతికిపోయాం, లేదని చచ్చిపోతూ ఇన్నే ఉన్నావు నువ్వు. అవును, అబ్బా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏమైందా అని తీసుకొచ్చినా చైన్? ఇగో ఎప్పుడు చైన్ బాగుంది నాని. కష్టపడి ఒర్రి ఒర్రి తీసుకొచ్చా. కాదు ఏంది ఒర్రి ఒర్రా? ఏ లేదు లేదు, కొనుకొచ్చే తీసుకొచ్చిన. బాగుంది నాని. సూపర్ చాలా బాగుంది. బాగుంది. అబ్బా, నీకోసం గింత కష్టపడి తీసుకొచ్చిన, నాకేం లేదా? దా. అబ్బా ఇక జాతరే జాతర, జాతరే జాతర. సిరి, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఆఫీస్కి వేస్తా, సరేనా? సరే అండి. జాగ్రత్త. పోయేస్తా. బాయ్. బాయ్. అక్క, అక్క ఉన్నావానే? చెల్లేరా ఏం చేస్తానవే? ఏం లేదు, వాటిని ఫోన్ చెప్తున్నానే. ఏం లేదక్క, ఇంట్లో ఉల్లిగడ్డలు అయిపోయినాయి, కొన్ని ఉంటే పెట్టరాదు. అవునే, మా ఇంట్లో కూడా ఉల్లిగడ్డలు అయిపోయినాయి, పోయి తెచ్చుకుందాం పాయ బజార్. మీ ఇంట్లో కూడా ఇప్పుడే అయిపోయినాయా? మా ఇంట్లో నిన్న అయిపోయినాయి. సరే అక్క, పోదమ్మా. ఉల్లిగడ్డలు 50 రూపాయల కిలో, 50 రూపాయల కిలో. 50 రూపాయల కిలో ఉల్లిగడ్డలు రావాలి రావాలి రావాలి. అయిపోతా నీకు ఇవే లాస్ట్ రావాలి. తెల్ల ఉల్లిగడ్డలు రావాలి రావాలి. ఒక గిరాకీ దొరుకుతుంది. వస్తారు గల్లలు గిటేస్తారు ఉల్లక్క మన పిల్లలు. ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు. అక్క, గడ్డ ఎడ్నే మంచిగా ఉంది కదా, నిన్న తీసుకున్న పట్టిగా. కానీ కొన్నే ఉన్నాయి కదా చెల్లె, సరిపోతాయా? సరే, ఎంతకో కొంత కడుగుదాం పట్టు. సరే తీయలేదు అన్న. ఉల్లిగడ్డలు ఎంత? ఏమయ్యా నిన్నే ఉల్లిగడ్డలు ఎట్లా కిలో చెప్పు? ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు అడుగుతూ మొక్కలు దాచుకుంటారు. అమ్ముతలో అవునక్క, అట్ట ముక్కలు అడ్డం పెట్టుకొని అమ్ముతలేమంటాలేండి ఇట్లా. అంటారే కానీ గొంత ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, మేము మరద లెక్కనే ఉంది. నాకు కూడా ఏదో పావు గొంతులాగా అనిపిస్తుంది. ఏ గొంతలేదు పోరి. సార్ మీ మొక్కలు ఇద్దరు చూపించారు. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. లేదక్క, నాకు ఎందుకో డౌట్ ఉన్నది, నేను తీస్తాను. అయ్యో ఆగే తెల్లాలి. మీరేంటి ఉల్లిగడ్డలు అమ్ముడు? మీరిద్దరు మమ్మల్ని మోసం చేసిలా? ఏంటి చేసే పని? రోజు పని పోతున్నావు, జాబ్ పోతున్నావు, చేసేది నువ్వు ఈ పని వచ్చి మీరు ఇంటికి రాలి, మీ సంగతి చెప్తా. మనల్ని మోసం చేసిన రామే. ఛీ. మమ్మల్ని మోసం చేస్తారా? మాకు చెప్పిన పనేంది, మీరు చేసే పనేంది? అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం. చెప్పండి, మాతో ఎందుకు అబద్ధం ఆడిర్రు? ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మాకు ఎన్నో సంబంధాలు వచ్చినాయి, ఒక్కటి కూడా సెట్ కావాలి. మీ సంబంధం కూడా ఎక్కడ తప్పిపోతుందో అని ఇట్లా అబద్ధం ఆడాల్సి వచ్చింది. లత, నువ్వు చెప్తే ఒప్పుకోవని మేము ఇలా చేసాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బతకలేను. మాకు ఈ ముసలి కన్నీళ్ళు అవసరం లేదు, మాకు వెంటనే విడాకులు కావాలి. విడాకులు ఇయ్యుల్లి. సిరి, ఏం మాట్లాడుతున్నావు? ఇంత చిన్న విషయానికి విడాకులా? ఇద్దమ్మా విడాకులా? ఇంత మంచి భర్త దొరకు మీ అదృష్టం అమ్మా. ఏంటి ఇట్లా అబద్ధం ఆడి పెళ్లి చేసుకుంటా? చూడమ్మా, మీరు ఏది అడిగితే తీసుకొచ్చారు కదా, వాళ్ళు ఏ పని చేసినా మీరు సంతోషం కొరకే కదా. ఈ చిన్న విషయానికి విడాకులా?
భార్య అంటే అమ్మా భర్త మనసు అర్థం చేసుకోవాలి, అప్పుడే సంసారం బాగుంటుందమ్మా. మీరు మంచి ఆలోచన చేసుకోండి. నన్ను క్షమించండి. ఏమండి మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా నన్ను క్షమించండి. అయ్యో ఇంత దానికి క్షమాపణకి నన్ను క్షమించు మామయ్య. ఇక నుంచి మేమందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం. సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాయ్ షార్ట్ ఫిలిమ్స్. చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేయండి.